అసెంబ్లీ సమావేశాలు ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న సమస్యలు రైతుల ఆత్మహత్యలు కావచ్చు. నిన్ననే ఒక ఇద్దరు వృద్ధులు పాపం వాళ్ళు పెన్షన్స్ రాలేదని ఆత్మహత్యలు చేసుకోవటము. ఈ 2 నెలల ఈ ప్రభుత్వంలో నెల రోజులు ఢిల్లీగా జరిపోయింది ముఖ్యమంత్రి పర్యటనలు. ఇక్కడ ప్రజల్ని మర్చారు, ప్రజా పాలన మర్చారు, ప్రజల ఊసే మర్చారు. పదవుల మీద, పంపకాల మీద, ఢిల్లీకి తీసుకెళ్లే సూట్ కేసుల మీద ఉన్నంత శ్రద్ధ ఈ తెలంగాణ ప్రజల మీద లేదు. రేపు మేము ఇప్పుడే మా మిగతా శాసనసభ్యులు, తోటి శాసనసభ్యులు అనివార్య కారణం వల్ల ఫ్లైట్ డిలే అయినందువల్ల వర్చువల్ మీటింగ్ లో వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నాము. రేపు అందరం బీఏసీ మీటింగ్కి వెళ్లి ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మా వినతి పత్రం ఇస్తాము. ఆ సమస్యల మీద ప్రశ్నించాలని కోరుతాము, చర్చ జరగాలని కోరుతాము. వీలైనన్ని ఎక్కువ రోజులు అసెంబ్లీ జరగాలని కోరుకుంటాము. ఈ రోజు 2 పార్టీల వారు నైతిక విలువలు కోల్పోయి అసహ్యకరమైన మాటలు, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాటలు, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారు కానీ అట్లాంటి మాటలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడటం ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. తెలంగాణ ప్రజల పట్ల చులకన భావన ఏర్పడుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు మారండి, మీ భాష మార్చుకోండి, మీ యాస మార్చుకోండి. ఢిల్లీకి కూడా ఫ్లైట్లు ఈ ఛార్జెస్ అని తగ్గించండి. ఇప్పటి నుంచి ఒకవేళ మీరు ఫ్లైట్లలో పోవాలనుకుంటే ఈ గప్పాలు కట్టేందుకు, ఢిల్లీ పెద్దల కప్పాలు కట్టేందుకు పోవాలనుకుంటే మీ పార్టీ నుంచి సొంతం ఫ్లైట్లు పెట్టుకోండి. ప్రజల సొమ్ముతో, ప్రజల పన్నులతో, ప్రజల రక్తమాంసాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణలో ఇంతకుముందు 10 ఏళ్లు దొరలు, ఇప్పుడు మళ్లీ ఢిల్లీ బానిసలు. కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద ప్రజలు ఎదుర్కొంటున్న పవర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే వాటర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, తాగునీటి కావచ్చు, సాగునీటి కావచ్చు, శాంతి భద్రతల సమస్య కావచ్చు, సరైన పరిపాలన లేకుండా ఉన్న మంత్రులంతా ఢిల్లీ పర్యటన చక్కర్లు కొడుతుంటే రాష్ట్ర పాలన కుంటుబాటం కావచ్చు. ఇవన్నీ సమస్యల మీద తెలంగాణ ప్రజల గుండె ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము, ప్రశ్నించే గొంతువలవుతాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.